ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత చిత్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 10 శ్లోకాలు ఇంతకు ముందు చదువుకున్నాం. 11వ శ్లోకం నుంచి చదువుకోవాలి. వాస్తవంగా అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు ప్రతీకోపాసనలైనటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా తేలికగా శ్లోకాల్లో పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇవి ప్రతీకోపాసనలు ప్రధానమైనటువంటివి కావు కాబట్టి, అనుభూతికి ఇవి కారణం కావు కాబట్టి వీటిని పక్కన పెట్టారు. అయితే మనం ఛాందోగ్యం ఇంతకు ముందు చదువుకోకపోవటం చేతను, తరువాత ఏమిటంటే ఎందుకు దేనికన్నా ఏది గొప్పది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి వివరణలతో మనం చదువుకుందాం. సంకల్ప్యేదం సమ్యగితి తదిచ్చతి పుమాంతతః సంకల్పో హేతురిచ్ఛాయాః చిత్తం సంకల్ప కారణం. ఇదం ఇది సమ్యక్ బాగుగా ఉన్నది ఇది అని సంకల్ప్య సంకల్పము చేసి, పుమాన్ పురుషుడు జీవుడు, తద్ దానిని తతః తరువాత ఇచ్చతి కోరుచున్నాడు. కోరటానికి ముందర సంకల్పం చేస్తున్నాడు, తరువాత కోరుకుంటున్నాడు. సంకల్పం లేకుండా కోరడం జరగదు. ఏదో ఒక వస్తువుని చూశాడు, ఆ వస్తువు బాగున్నది కావాలి అనుకున్నాడు, ఆ తర్వాత దాన్ని కోరుకున్నాడు. అంతకు తప్పించి అసలు ముందు ఆ వస్తువునే చూడకుండా, ఆ వస్తువు ఎందు ఎటువంటి ఆలోచన కలగకుండా దాన్ని కావాలి అని కోరుకోవటం జరగదు. ఇచ్ఛాయా కోరికకు సంకల్పం, సంకల్పము హేతు కారణము. సంకల్ప కారణం, సంకల్పమునకు కారణము చిత్తము. ఇచ్ఛాయా కోరికకు కారణం ఏమిటండి అని అంటే సంకల్పం. సంకల్పానికి కారణం ఏమిటండి అని అంటే చిత్తం. సంకల్పానికి కారణం చిత్తం. అంటే ఇలాగా ఒకదానికొకటి కారణములు అన్నటువంటి విషయాన్ని మనకి చెప్తారు. అయితే అవి ఎందుకు ఎలా కారణాలు అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తును బట్టే మనం చదువుకోవాలి. ఎందుకంటే మనం వివరణ, మనం ఏ పుస్తకాన్ని అయితే ఫాలో అవుతున్నామో ఆ పుస్తకంలో ప్రత్యేకించి వివరణలు రాయటానికి సమయాభావం, స్థలాభావం భావించి రాయకపోయి ఉండొచ్చు. అలాగే విద్యారణ్యుల వారు వాటిని వివరించి చెప్పలేదని ముందే మీకు చెప్పాను. అందువలన మనం వాటిని గురించి తెలుసుకోవాలి. ఒక విషయాన్ని, వస్తువును విచారణ చేసి ఇది బాగుంది అని సంకల్పించి జీవుడు దాన్ని తరువాత కోరుకుంటాడు. కోరిక కారణం సంకల్పం, సంకల్పానికి కారణం చిత్తం. సంకల్పానికి కారణం చిత్తం అని తెలియాలి. సంకల్పో వావ మనసో భూయాన్. మనస్సు కన్నా సంకల్పము గొప్పది. సంకల్పం మనస్సు కంటే గొప్పది. సంకల్పం అంటే ఏమిటి అసలు? సంకల్పం అంటే ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని నిర్వచించగలం, దాన్ని డిఫైన్ చేయటం ఎలాగా అంటే, సంకల్ప అపి మనస్యనవద్ అంతఃకరణ వృత్తి కర్తవ్య అకర్తవ్య విషయ విభాగేన సమర్థనం. సంకల్పము మనస్యనము అంటే తలంపు లాంటిది, ఒక ఆలోచన లాంటిది. అది అంతఃకరణ వృత్తి అంటే లోపల ఏర్పడేటువంటి కదలికల వల్ల కలిగేటువంటి వృత్తి. అది ఏమిటి చేస్తుందయ్యా? కర్తవ్యాకర్త విషయ విభాగేన సమర్థనం. ఇది చెయ్యదగినటువంటిది, ఇది చెయ్యకూడనటువంటిది అనేటువంటి తేడాని సమర్థించేటువంటిది. అంటే ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి చెప్పేది ఏదంటే సంకల్పం. నిశ్చయాత్మకమైనటువంటి వృత్తిని సంకల్పము అంటారు. ఎందుకంటే ఒక విషయం మంచిది చెడ్డది అని తేడాను చూపి సమర్థించినప్పుడు చెయ్యాలనే మనస్యనం, ఆలోచన కలుగుతుంది. ఏది చెయ్యకూడదంటే దాన్ని విడిచిపెట్టేస్తాం. ఇది కర్తవ్యం, ఇది కాదు, ఇది అంతహా లోపల అని అంతహా నిర్ధారిస్తే, లోపల నిర్ధారణ చేస్తే యదైవ సంకల్పయతే అథ మనస్యత్యథ వాచమేరయతి.
ఎప్పుడైతే సంకల్పం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మనస్సు తలం కోరుకుంటుంది. మనస్సు ఎప్పుడైతే కోరుకుంటుందో వాగింద్రియం ప్రోత్సహించబడుతుంది. మనస్సు వాగింద్రియాన్ని ప్రోత్సహిస్తుంది. తాము నామ్ని రయతి, ఆ వాగింద్రియం నామాన్ని ప్రేరేపిస్తుంది. నామ్ని మంత్రాహ ఏకా భవంతి మంత్రేషు కర్మాణి. నామములు మంత్రాలు, మంత్రాలలో కర్మలు ఏకత్వాన్ని పొందుతాయి. నామాలు మంత్రాలు, మంత్రాల్లో కర్మలు ఏకం అవుతాయి. అందువలన కర్మలకు మంత్రాలు, మంత్రాలకు నామములు, నామములకు వాగింద్రియము, వాగింద్రియానికి మనస్సు, మనస్సుకు సంకల్పము కారణాలు. ఉత్తరోత్తరం అధికారు. ఏమండి కర్మ ఎలా చేస్తున్నాడండి అని ఎవరినైనా అడిగితే కర్మకి మంత్రం కావాలి. మంత్రానికి ఏమిటి కావాలి? నామం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన నామాలు కావాలి. నామాలకి ఏం కావాలి? వాగింద్రియం కావాలి. వాగింద్రియానికి ఏం కావాలి? మనస్సు కావాలి. మనస్సుకి ఏం కావాలి? సంకల్పం కావాలి. అలా ఒకదానికన్నా ఒకటి అధికములు, ఉత్తరోత్తరము కారణాలు అవుతున్నాయి కాబట్టి అధికములు. మన మంత్రాలు లేకుండా కర్మలు చేయడానికి సాధ్యం కాదు. మంత్రాలను ఉచ్చరించాలంటే వాగింద్రియం ఉండాలి. మంత్రాలన్నింటినీ కూడా వేదముల నుండే తీసుకుంటున్నాం. మన మంత్రం ఇవాళ నామ అంటే మనం లోకంలో అంటే దురదృష్టవశాత్తు ఏమిటంటే మనం ఇవాళ తెలుగు నుంచి సంస్కృతం చదువుతున్నాం. ఇలా చదవకూడదని మీకు చాలాసార్లు చెప్పాను. సంస్కృతం నుంచి తెలుగు చదవాలి. సంస్కృతం మూల భాష, దాని నుండి ఏర్పడ్డటువంటి భాషల్లో తెలుగు కూడా ఒకటి. సంస్కృతం నుండి తెలుగు చదివితే సమస్య రాదు. తెలుగు నుండి సంస్కృతాన్ని చదవకూడదు. మనం ఎలాగా ఇట్టింతట ఆలోచిస్తున్నాం అన్నమాట. ఆలోచించడం వల్ల ప్రాబ్లం వస్తున్నాయి. నామము అంటే పేరు అనుకుంటున్నాం. నామము అంటే ఏం చెప్పారు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఇవన్నీ నామా అన్నాడు. ఈ నామాలు అంటే వేదములన్నీ కూడా, ఈ వేదములన్నీ కూడా మంత్రాలతో కూడుకున్నాయి. వీటిని ఉచ్చరించడానికి నోరు కావాలి, వాగింద్రియం కావాలి. వాగింద్రియంలోంచి ఆ మంత్రాలు వస్తాయి. దానికి మరి ఎలాగండి? మనస్సు కావాలి. మనస్సుకి ఏం కావాలండి? సంకల్పం కావాలి. నా కర్మ అమంత్రకమస్తి, మంత్రం లేనటువంటి కర్మ లేదు. యద్ధి మంత్ర ప్రకాశనేన లబ్ధ సత్తాకం సత్కర్మ బ్రాహ్మణేన ఇదం కర్తవ్యం అస్మై ఫలాయ ఇది విధీయతే. భగవత్పాదుల వారు ఇక్కడ వివరణ రాశారు. ఏ కర్మ మంత్రములచే నిరూపింపబడినటువంటి ఉనికి కలిగినటువంటిదో ఈ కర్మని ఈ మంత్రాలతో చెయ్యాలి అని చెప్పి ఆ కర్మయే బ్రాహ్మణములందు విధించబడింది. అంటే కర్మకాండని చెప్పేటువంటి వేద భాగముల యందు ఆ మంత్రాలనే చెప్పారు. కర్మ ఈ మంత్రంతో చెయ్యాలి, ఈ మంత్రంతో ఈ కర్మ చెయ్యాలి, ఈ మంత్రంతో ఈ కర్మ చేయాలి. నాకు తోచినట్టుగా చేస్తున్నానండి, ఈ మధ్యన మా గురువు గారు ఇలాగే చెప్పారండి. ఒకటి మనం ఆలోచించాలి. మనం ఇవాళ ఋషులం కాం. స్వతంత్రంగా దేన్ని మార్చడానికి మనకు అధికారం లేదు. ఋషులైనటువంటి వాళ్ళు మాత్రమే మార్చగలరు. అందుకోసమే మనం ఉపనిషత్తులైనా ఏవైనా చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయా ఋషుల యొక్క పరంపరని కూడా చెప్పుకుంటాం. ఋషులు దేనికండి అని అంటే వాళ్ళు మాత్రమే ఏ విషయాన్నైనా నిర్ధారణ చేయగలరు. కాబట్టి ఏ కర్మ ఏ మంత్రం చేత నిరూపింపబడ్డాది అని ఉనికి కలిగినటువంటిది ఆ కర్మయే బ్రాహ్మణాల్లో చెప్పబడుతుంది. త్రయీ విహితం కర్మ ఇది ప్రసిద్ధం లోకే. వేదంలోనే కర్మలు ప్రసిద్ధముగా ఉన్నాయి. ఎలాగ వేదం చెప్తే అలాగే కర్మలు చెయ్యాలి. వేద విహితమైనటువంటివే కర్మలు. కర్మాణి కవయో యాని అపశ్యన్ అని ముండకంలో కూడా, ముండకోపనిషత్తులో కూడా ఏ కర్మలనైతే కవులు అంటే ఋషులు దర్శించారో, ఏ కర్మలు మంత్రాల్లో మహర్షులు దర్శించారో అని చెప్పబడ్డం చేత కర్మలు అన్నీ కూడా నామమునందే ఏకమవుతాయి. అదే సరైనటువంటిది. తాని హవాయేతాని సంకల్ప ఏకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని అనే మంత్రంలో ఈ మనస్సు మొదలగు సంకల్పములను, ఈ మనస్సు మొదలైనటువంటివి సంకల్పంలోనే లీనమవుతాయి. సంకల్పమే స్వరూపంగా కలిగినటువంటివి, సంకల్పమందే స్థితి కలిగినటువంటివి. జులోక పృథ్వీలోకాలు కదలకుండా ఉన్నాయి. ఇది ద్యావా పృథివీ చెప్పబడతాయి.
సంకల్పం చేసినట్టు కదలకుండా ఉంటాయి. సంకల్పం చేస్తే ఎలాగైతే ఆ సంకల్పం నుండి పక్కకి వెళ్ళరో అలా కదలకుండా ఉంటాయి. ఇదే మంత్రంలో ప్రాణానాగం సంక్లుప్త్యై మంత్రా సంకల్ప్యంతే, ప్రాణాల సంక్లుప్తి కోసమే మంత్రాలు ప్రాణవాన్ మంత్రానధీయతే, ప్రాణములు కలిగినటువంటి వాడు మంత్రాలని అధ్యయనం చేస్తాడు అని చెప్పారు. అంటే ఎవరైతే ప్రాణం కలిగినటువంటి వాళ్ళు మంత్రాలను అధ్యయనం చేస్తారు. నా అబలహ, బలహీనుడైనటువంటి వాడు వాటిని అధ్యయనం చేయడానికి కుదరదు. మంత్రాణం హి సంక్లుప్త్యై కర్మాణి, మంత్రముల యొక్క సంకల్పము చేతనే కర్మలు. అందువలన ఏతద్ధి ఇదం సర్వం జగత్ యత్ ఫలావసానమే తత్ సర్వం సంకల్పమూలం. ఈ లోకమంతా ఫలాల్ని పొందడానికి సంకల్పమే మూలంగా కలిగినటువంటిది. ఎటువంటి ఫలితం కావాలనుకున్నా సంకల్పమే దానికి మూలం. అందువల్ల సంకల్పము కారణము, మిగతా అవి కార్యములో అవుతున్నాయి. సంకల్పం గొప్పది, దాన్ని ఉపాసించు అని చెప్పారు. ఎస్ సంకల్పం బ్రహ్మేతి ఉపాస్తే, ఎవరైతే సంకల్పాన్ని బ్రహ్మాన్ని ఉపాసిస్తారో యావత్ సంకల్పస్య గతిం తత్రాస్య యథా కామచారో భవతి, సంకల్పం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు యథేచ్ఛగా సంచరించేటువంటి వాడు అవుతాడు. అయితే సంకల్పం కన్నా గొప్పది ఉన్నదా అంటే సంకల్పానికి చిత్తము కారణము అని చెప్పారు. విక్షిప్త చిత్రాదైకాగ్ర్యం జ్ఞానమభ్యధికం తతః ధ్యేయ విజ్ఞానమధికం జ్ఞానాద్ అభ్యధికం బలం. ఈ ఒక్క మంత్రంలోనే, ఈ ఒక్క శ్లోకంలోనే చిత్తాన్ని చెప్పేశారు, ధ్యానాన్ని చెప్పేశారు, విజ్ఞానాన్ని చెప్పేశారు, బలాన్ని చెప్పేశారు. అంటే కిందన తాత్పర్యం రాసినటువంటి వాడు కూడా చిత్తం కన్నా ధ్యానం గొప్పది, ధ్యానం కన్నా విజ్ఞానం గొప్పది, విజ్ఞానం కన్నా బలం గొప్పది అని రాస్తాం. అంటే సరే, రాసేయటానికి అలా చదివేయటానికి మనకేం ఇబ్బంది లేదు. అసలు చిత్తం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, బలం అంటే ఏమిటి, మనకి ఇవి తెలియాలి. అవి తెలియటం కోసం మనం ఉపనిషత్తు చదువుతాం. విక్షిప్త చిత్తాత్, చంచలమైనటువంటి చిత్తము కంటే ఐకాగ్ర్యం, ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానము అభ్యధికం, గొప్పది. అంటే చంచలమైనటువంటి చిత్తం కన్నా ధ్యానము గొప్పది. తతః, ధ్యానము కన్నా ధ్యేయం విజ్ఞానం, ధ్యేయము యొక్క విజ్ఞానము గొప్పది. జ్ఞానాత్, విజ్ఞానము కన్నా బలము అధికమైనటువంటిది. అంటే చిత్తము కన్నా ధ్యానం, ధ్యానము కన్నా విజ్ఞానం, విజ్ఞానం కన్నా బలం గొప్పవి అని చెప్తున్నారు. ఇక్కడ 3 ఖండాల యొక్క విషయాల్ని బోధించడం జరిగింది. అయితే చిత్తం భావ సంకల్పాత్ భూయ, అసలు చిత్తం అంటే ఏమిటండి? చిత్తం అంటే సంకల్పం కన్నా గొప్పదండి. చిత్తం అంటే ఏమిటండి? చేతయితృత్వం, ప్రాప్త కాలానురూప బాధవత్వం, అతీత అనాగత విషయ ప్రయోజన నిరూపణ సామర్థ్యంచ. ఏదో చిత్తం అంటే మనస్సు అండి అలా రాయకూడదు. అసలు సంస్కృతంలో పర్యాయ పదాలు ఉండవు సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలో పర్యాయ పదాలు ఉండవు. ఒక పదానికి మరో పదం అర్థం కాదు. ఏ పదానికి ఆ పదం యొక్క ధాతువుని బట్టి అర్థం చెప్పాలి. దాంట్లో ముఖ్యంగా వేదాంతంలో ధాత్వర్థాలే ప్రధానములు తప్పిస్తే రూఢ్యర్థములు ప్రధానములు కావు. రూఢిగా చెప్పబడినటువంటి శబ్దార్థములను వేదాంతంలో చెప్పకూడదు. ఎందుకంటే వేదాంతంలో మూలాన్ని మనం టచ్ చేస్తాం. మనం ఏదో పై మెరుగుల్ని మనం చూడం. వేదాంతంలో లోతుకెళ్ళాలి. కాబట్టి మనం ప్రతి శబ్దానికి ధాత్వర్థాన్ని చెప్పాలి. ఇక్కడ చెప్తున్నారు చేతయితృత్వం, ప్రాప్త కాలానురూప బాధవత్వం, అతీత అనాగత విషయ ప్రయోజన నిరూపణ సామర్థ్యంచ. చిత్తం అంటే చేతయితృత్వం, అంటే చైతన్యముతో కూడుకున్నటువంటి స్థితి. ప్రాప్తమైనటువంటి దానిని కాలానురూపంగా తెలుసుకోగలిగేటటువంటిది. జరిగిపోయినటువంటి దానిని, జరగబోయే విషయాల యొక్క ప్రయోజనాలను నిరూపించగల సామర్థ్యము కలిగినటువంటిది. అంటే చైతన్య స్వరూపమే కాదండి, ఆ కాలానికి, ఆ సమయానికి ఏదైతే లభ్యమవుతుందో ప్రాప్తమైనటువంటి దాన్ని కాలానురూపంగా తెలుసుకోగలిగినటువంటిది చిత్తం.
అలాగే జరిగిపోయినటువంటి జరగబోయేటువంటి విషయాల ప్రయోజనాన్ని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది చిత్తము. చేతయతే అథ సంకల్పయతి అథ మనస్యథ వాచమీరయతి తామునామ్నీరయతి నామ్ని మంత్రాః ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. మళ్ళీ ఇంతకు పూర్వం చెప్పినట్టుగే ఏమండి చేతయతే తద్ ఆదానాయ వా అపోహాయ వా అంటే తెలివితేటలతో అంచనా వేసి స్వీకరించాలి. దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా, దీనివల్ల ఏదైనా జరుగుతుందా జరగదా అని సమయానుకూలంగా ఆలోచించాలి. అంటే ఆదానాయ స్వీకరించడమా, అపోహాయ విడిచిపెట్టడమా, తెలివితేటలతో అంచనా వేసి స్వీకరించడమా లేక విడిచిపెట్టడమా అనేటువంటి నిర్ణయిస్తే తదుపరి స్థితి సంకల్పం. ఆ సంకల్పం నుండి మనస్సు, దాని నుండి వాగింద్రియం, దాని నుండి నామం, నామం నుండి మంత్రం, మంత్రం నుండి కర్మ. అంటే ముందు నీకు తెలుసు, విషయం తెలుసు అంటే ప్రతిదీ చేసేయకూడదండి. ఏదో నాకు ఈ విషయం తెలుసు కదా అని చేసేయకూడదు. ఇది చేస్తే ప్రమాదమా, ఇది చేస్తే అప్రమాదమా, దీనివల్ల లాభమా, దీనివల్ల నష్టమా అన్నటువంటి నిర్ణయం చేయాలి. అది చిత్తం చేస్తుంది, ఆ పని చిత్తం చేస్తుంది. అంటే దీన్ని విడిచిపెట్టడమా స్వీకరించడమా. స్వీకరించాలి అని అంటే స్వీకరిస్తే అప్పుడు దానికి సంకల్పము, మనస్సు, మనస్సు తర్వాత వాగింద్రియము, వాగింద్రియం తర్వాత నామము, నామం తర్వాత మంత్రాలు, మంత్రాల తర్వాత కర్మ వస్తాయి. నువ్వు స్వీకరించకపోతే ఏమీ రావు. స్వీకరించడమా స్వీకరించకపోవడమా అనేటువంటి చెప్పేది చిత్తము. ఆ చిత్తాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడతాయి. సంకల్పాదులన్నీ కూడా చిత్త ఏకాయనాని చిత్తాత్మాని చిత్తే ప్రతిష్ఠితాని. చిత్తమును ఆశ్రయించే అన్ని సంకల్పాలు ఉంటాయి. చిత్తం ఆత్మగా కలిగి ఉంటాయి, చిత్తమునందే విలీనమై ఉంటాయి. కాబట్టి చిత్తంలోనే అన్ని సంకల్పాలు ఉంటాయి. తస్మాత్ యద్యపి బహువిధ అచిత్తో భవతి. అనేకం తెలిసినప్పటికీ కూడా చిత్తం అంటే సమయస్ఫూర్తి లేకపోతే ఏమీ తెలియనటువంటి వాడే. ఏమండి మా వాడు బోల్డెని పుస్తకాలు చదివాడండి, అడిగిన దానికి చెప్పలేడండి. అడిగిన దానికి చెప్పలేకపోవడానికి కారణం ఏమిటండి అంటే ఏది కావాలో అది స్మరణకి రాదు. అక్కర్లేనటువంటివన్నీ వాడికి తెలుసు, కావలసినటువంటిది స్మరణకి రాదు. అలా రానటువంటి వాడి వల్ల ప్రయోజనం లేదు అంటున్నారు భగవత్పాదుల వారు. తస్మాత్ యద్యపి బహువిధ అచిత్తో భవతి. చాలా చదువుకున్నటువంటి వాడైనప్పటికీ కూడా సమయస్ఫూర్తి లేకపోతే ఏమీ తెలియనటువంటి వాడే. యద్యల్పవిత్ చిత్తవాన్ భవతి. కొద్దిగా చదువుకున్నప్పటికీ కూడా సమయస్ఫూర్తి ఉంటే అతన్ని లోకం వినటానికి మొగ్గు చూపుతుంది. అతడు చెప్పిన వినాలి అని లోకం అనుకుంటుంది. అందువల్ల చిత్తం ఏకాయనము, చిత్తము ఆత్మ, చిత్తము ప్రతిష్ట, చిత్తమును ఉపాసించాలి. ఎవడైతే చిత్తం బ్రహ్మము అని ఉపాసిస్తాడో అతడు యావస్య చిత్తస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి. చిత్తం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు కూడా యథేచ్ఛా సంచారం కలిగినటువంటి వాడు అవుతాడు. అయితే చిత్తం కన్నా ధ్యానం గొప్పది అని ఇదే శ్లోకంలో చెప్పారు. ధ్యానం అంటే ఏమిటండి? ధ్యానం భావ చిత్తాద్ధూయ. ధ్యానము చిత్తం కన్నా గొప్పది. ధ్యానం నామా. ధ్యానం అంటే ఏమిటండి? ధ్యానం అంటే మేము రోజు చేస్తున్నామండి, మాకు తెలుసునండి. ఏమిటి లిటరల్ గా ఏమిటి? దాన్ని ఏమిటని చెప్తారు. శాస్త్రోక్త దేవతాద్యాలంబనేషు అచలో భిన్న జాతీయై అనంతరితః ప్రత్యయ సంతానః ఏకాగ్రత ఇది యం ఆహుః ధ్యానం. ధ్యానం అంటే ఏమిటండి? ఇతరమైనటువంటి ఆలోచనల చేత అడ్డుకోబడనటువంటి దృఢమైనటువంటి సంకల్ప ప్రభావము. శాస్త్రోక్తమైనటువంటి దేవతల్ని మొదలైనటువంటి ఆలంబనంగా పెట్టుకొని అచలమైనటువంటి భిన్న జాతీయములైనటువంటి ఆలోచనల చేతను అడ్డుకోబడకుండా దృఢంగా ఉండేటువంటి ఏకాగ్రతని ధ్యానము అంటారు. దీన్ని ఏకాగ్రత అని అంటారు. శాస్త్రోక్త దేవతాద్యాలంబనేషు అచలో భిన్న జాతీయై అనంతరితః ప్రత్యయ సంతానః ఏకాగ్రత ఇది యం ఆహుః.
ధ్యానం, దాన్ని ధ్యానం అంటారు. ధ్యానం ఉంటే చిత్తం నిశ్చలంగా ఉంటుంది. అప్పుడే సంకల్పం ఏకాగ్రం అవుతుంది. అప్పుడే మనస్సు వాగింద్రియాన్ని ప్రేరేపిస్తుంది. వాక్కు నామం కర్మను ఆచరిస్తాయి. ఈ విధంగా ధ్యానం వలన, అంటే ఏకాగ్రత వలన కర్మసిద్ధి. అందువలన ధ్యానము కారణము గొప్పది. ధ్యానముపాస్వేతి, ధ్యానాన్ని ఉపాసించు అన్నారు. మనుష్యాణం మహత్తాం ప్రాప్నువంతి ధ్యానాద్ ధ్యానపాదాంశాయ వైవతే భవంతి అనడం చేతను ధ్యాన ఫల లాభం కలవాళ్ళి మనుష్యులు ప్రభువులు అవుతారు. ధ్యానాన్ని కాని బాగా చేసినట్టుగైతే మనుష్యుల్లో గొప్ప శక్తి లభిస్తుంది. వాళ్ళు మనుష్యులందరికీ కూడా యజమానుల కింద మారుతారు. ధ్యాన ఫల లాభం కలిగినటువంటి వాళ్ళి మనుష్యులు ప్రభువులు అవుతారు. అంటే విద్యలను బోధించేటువంటి ఆచార్యులు రాజేశ్వరులు అవుతారు, గురువులు అవుతారు, రాజేశ్వరులు అవుతారు. అందువలన ధ్యానం గొప్పది. యో ధ్యానం బ్రహ్మేత్యుపాస్తే, ఎవరైతే ధ్యానాన్ని బ్రహ్మము అని ఉపాసిస్తారో వాళ్ళు యావధ్యాన సంగతం, ఎంతవరకు ధ్యాన గతి ఉంటుందో అంతవరకు యథేచ్ఛా సంచారం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. ధ్యానము కన్నా విజ్ఞానం గొప్పది అన్నారు. ఏమంటే ధ్యానం కన్నా విజ్ఞానం, విజ్ఞానం కన్నా బలం ఒకే శ్లోకంలో చెప్పారు. ధ్యానం కన్నా విజ్ఞానం గొప్పది అంటే, విజ్ఞానం అంటే ఏమిటండి? విజ్ఞానం భావధ్యానాద్ధూయ. విజ్ఞానం అంటే ధ్యానము కన్నా గొప్పదండి. ఉపనిషత్తు చెప్తున్నారు. అంటే విజ్ఞానం ధ్యానం కన్నా గొప్పదంటే ఏమిటా విజ్ఞానం? విజ్ఞానం అంటే శాస్త్రార్థ విషయ జ్ఞానం. శాస్త్రార్థముల యందు విషయ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏమిటంటే ధ్యానం చేయమన్నారు, ఒక మంత్రాన్ని ధ్యానం చేయాలనుకున్నాం అంటే ఇంకా మనకు వస్తుంది అనుకోండి అనుభూతి ప్రకాశంలో. ఇంకా మనకి రాను రాను చాలా విషయాలు చెప్తారు విద్యారణ్యుల వారు. మనం శంకరుల వారి యొక్క దయతో వాటిని తెలుసుకుంటాం. అంటే మనం ఇప్పుడు ఉపాసిస్తూ ఉన్నటువంటిది ఏమిటో మనకి తెలియాలి. ఏదో రామ మంత్రాన్ని ఉపాసించు అన్నారు అంటే, లేకపోతే పంచాక్షరి మంత్రాన్ని ఉపాసించు, లోకంలో అందరికీ తెలిసిన మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే కుదరదు. ఓంకారం అంటే ఏమిటి? అకార ఉకార మకారాలంటే ఏమిటి? నాదబిందు కళలంటే ఏమిటి? నకారం అంటే ఏమిటి? మకారం అంటే ఏమిటి? విసర్గ ఏమిటి? శకారం ఏమిటి? వకారం ఏమిటి? యకారం ఏమిటి అన్నటువంటి విభాగం తెలిస్తే, ఆ విజ్ఞానం తెలిస్తే ఆ మంత్రం మీద నీకు ఏకాగ్రత కుదురుతుంది, ధ్యానం కుదురుతుంది. అదేమి తెలియదు. ఉన్నమ శివ, ఉన్నమ శివ, ఉన్నమ శివ, ఉన్నమ శివ, ఉన్నమ శివ, ఉన్నమ శివ, ఉన్నమ శివ ఏమిటన్నాడో వాడికి తెలియదు. వాడు ఎందుకు అంటున్నాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు. ఎందుకంటే వాడికి విజ్ఞానం లేదు. విజ్ఞానం గొప్పది. విజ్ఞానం అంటే శాస్త్రార్థ విషయ జ్ఞానం. విజ్ఞానం వల్లనే నామబ్రహ్మానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలియబడతాయి. వేదానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనకు తెలియాలంటే విజ్ఞానం కావాలి. విజ్ఞానం లేకుండా లాభం లేదు. అంటే నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః అన్నాం అనుకోండి. నమస్తే రుద్ర మన్యవ ఉతోతైషవే నమః అర్థం ఏమిటండి? తెలియదు. దాన్ని అనుసంధానం చేస్తున్నామా? తెలియదు. మనం ఏం చదువుతున్నాం? నమస్తే రుద్రమణి ఉతోతైషవే నమః, నమస్తే భగవంత్, నమస్తే శ్రాయ మహాదేవ త్రిముఖ త్రిపురాధికాల నీలకంఠ మృత్యుంజయ సర్వేశ్వర శ్రీమన్ మహాదేవాయ నమః అయిపోయింది. ఏమిటొచ్చింది? ఏమీ రాలేదు. ఏం కావాలి? ఆ శబ్దం యొక్క అర్థం కావాలి. అంటే విజ్ఞానము అని అంటే నామబ్రహ్మానికి, వేదాలన్నింటికీ, శాస్త్రాలకు అన్నింటికీ సంబంధించినటువంటి అర్థం తెలియాలి. అందువల్ల విజ్ఞానం ఉపాస్వ, విజ్ఞానాన్ని ఉపాసించు అన్నారు. శాస్త్రజ్ఞానం కలిగించే విజ్ఞానం ఉంటేనే ఏకాగ్రత కలుగుతుంది. అందువల్ల ధ్యానానికి విజ్ఞానము కారణము. అందువల్ల విజ్ఞానము గొప్పది అన్నారు. ఎవరు విజ్ఞానాన్ని బ్రహ్మము అని ఉపాసిస్తారో సయో విజ్ఞానం బ్రహ్మేత్యుపాస్తే విజ్ఞానవతః లోకాన్ జ్ఞానవతో అభిసిద్ధ్యతి యావద్విజ్ఞానస్య గతం తత్రాస్యేధా కామచారో భవతి. విజ్ఞానం కలిగినటువంటి వాడి లోకాలు సిద్ధిస్తాయి. అంటే విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ లోకాలు వేరేగా ఉంటాయా అంటే
జ్ఞానుల యొక్క లోకాలు ఎప్పుడూ వేరేగా ఉంటాయి. జ్ఞానుల యొక్క లోకాలు వేరేగా ఉంటాయి కాబట్టి జ్ఞానుల యొక్క లోకాలని పొందుతారు. విజ్ఞానం ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వాళ్ళు యథేచ్ఛా సంచారం కలిగి ఉంటారు. విజ్ఞానం కన్నా బలం గొప్పది. విజ్ఞానం కన్నా బలం గొప్పది. ఏమిటంటాడు? బలం భావ విజ్ఞానాత్ భూయః. బలం అనేటువంటిది విజ్ఞానం కన్నా గొప్పదండి. యోప్య శతం విజ్ఞానవతామేకో బలవాన్ ఏకా బలవాన్ కంపయతే. ఏమండి, 100 మంది విజ్ఞానవంతుల్ని ఒక బలవంతుడు కదులుస్తాడండి అన్నాడు. అయితే ఏమండి, బలం అంటే బాగా శుభ్రంగా నెయ్యి, పప్పు, పులుసు అన్నీ తిని ఒళ్ళు బాగా బలిసేటట్టుగా చేసుకొని ఏ విజ్ఞానవంతుడు వచ్చినా, ఏ చదువుకున్నటువంటి వాడు వచ్చినా వాడిని ఇలా గట్టిగా కుదిపేసామంటే విజ్ఞానాన్ని కుదిపేసినట్టుగానా అండి? అది కాదండి. విజ్ఞానవతాం ఏకో బలవాన్ కంపయతే. ఏమండి, విజ్ఞానవంతులైనటువంటి వాడిని బలవంతుడు కంపింపజేస్తాడు, కదిలిస్తాడు. విజ్ఞానం కంటే బలం గొప్పది. బలం 100 మంది విజ్ఞానవంతులను కూడా చెలింపజేస్తుంది. బలం అంటే ఏమిటండి? అన్నోపయోగ జనితం మనసు విజ్ఞేయే ప్రతిభాన సామర్థ్యం. అన్నం ఉపయోగించడం వల్ల మనస్సులకు తెలియదగినటువంటి విషయాలను స్ఫురించేటువంటి శక్తి బలం. స్ఫురించేటువంటి శక్తి, దాన్ని బలం అంటారు. అంటే స్ఫురణ శక్తిని బలము అంటారు. మనం భోజనం చేయలేదు అంటే ఇంతకు ముందు మనం శ్వేతకేతు ఆరని ఉపాఖ్యానంలో చదువుకున్నాము. మనశనాతురుగాదీని నవై ప్రతిభాంతి భో ఇతి శృతే. మనమే చదువుకున్నాం. ఆరుని శ్వేతకేతువు యొక్క సంవాదంలో, ఏమండి నేను భోజనం చేయకపోవటం వలన నాకు ఋగ్వేదాది మంత్రాలు స్ఫురించడం లేదు అని చెప్పాడు. ఆహారం లేకపోవటం వల్ల మంత్రాలు స్ఫురించడం లేదు, ఆహారాన్ని స్వీకరిస్తే మంత్రాలు గుర్తొస్తున్నాయి అన్నాడు. అందుకోసం ఏమిటండి అని అంటే, అన్నం ఉపయోగించడం వల్ల మనస్సుకు తెలియదగినటువంటి విషయముల యందు స్ఫురించేటువంటి శక్తి కలుగుతుంది. దాన్ని బలం అంటారు. బలం అంటే శారీరక బలం కాదు, బుద్ధి బలాన్ని బలము అంటారు. భోజనం లేకపోతే ఋగ్వేదం స్ఫురించడం లేదు అని ఆరునితో శ్వేతకేతువు చెప్పాడు. మనం ఇంతకు ముందు అధ్యాయంలో చదువుకున్నాం. సయదా బలి ద్రష్టా భవతి, శ్రోతా భవతి, మంతా భవతి, బోద్ధా భవతి, కర్తా భవతి, విజ్ఞాతా భవతి. బలం కలిగినటువంటి వాడు ఏమిటండి? బలం అంటే చెప్పారు కదండి, నాయమాత్మా బలహీనేన లభ్య. బుద్ధి లేనటువంటి వాడికి ఆత్మ తెలియబడదు. బలహీనేన లభ్య అంటే బలం అంటే శారీరక బలం కాదు. బలం అంటే ఏమిటంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారే స్వయంగా దానికి నిర్వచనం చెప్పారు. అన్నోపయోగ జనితం మనసు విజ్ఞేయే ప్రతిభాన సామర్థ్యం. అన్నాన్ని ఉపయోగించడం వల్ల పుట్టినటువంటి మనస్సు యొక్క తెలియదగినటువంటి స్ఫురణ సామర్థ్యాన్ని బలము అంటారు. ఆ బలం అనేటువంటిది కలిగినటువంటి వాడు ద్రష్ట అవుతాడు, ఋషులు అవుతారు వాళ్ళు. శ్రోతా భవతి, గురువు దగ్గర బాగా వినగలిగిన వాడు అవుతాడు. మంతా భవతి, వాడు ఆలోచించగలిగినటువంటి వాడు అవుతాడు. బోద్ధా భవతి, తెలిసిన వాడవుతాడు. కర్తా భవతి, ఆచరించేవాడు అవుతాడు. విజ్ఞాతా భవతి, విజ్ఞాత, తెలిసినటువంటి వాడవుతాడు. అనే బలం కలిగినటువంటి వాడైతే ఆచార్యుణ్ణి గురువుని దర్శించేటువంటి వాడవుతాడు. ఏకాగ్రతయా గచ్చన్ ఆచార్యస్య అన్యస్య చ ఉపదేష్టు గురోః ద్రష్టా భవతి. ఏకాగ్రతతో గురువు గారి దగ్గరికి కానీ ఆచార్యుడి దగ్గరికి కానీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, లేదా ఎవరైనా చెప్పగలిగినటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, అయ్యా నాకు చెప్పండి 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 అని వాడు పట్టుకుంటాడు. ఎవడైతే బలవంతుడో, ఎవరికైతే ఆ స్ఫురణ శక్తి ఉన్నాడో వాడు పట్టుకుంటాడు. తదుక్తస్య శ్రోతా భవతి, ఆ గురువులు చెప్పినటువంటి దాని యందు బాగా వినేటువంటి వాడవుతాడు. అలాగే మన్మానశ్చ బోద్ధా భవతి, ఆలోచించేవాడవుతాడు, బాద్ధ అవుతాడు. అనుష్ఠాన ఫలస్య అనుభవిత విజ్ఞాత భవతి, అనుష్ఠానం చేసినటువంటి ఫలాన్ని అనుభవించి విజ్ఞాతగా కూడా మారతాడు. అంటే గురువు లేదా ఉపదేశకుడిని దర్శించి అతడు చెప్పింది విని దాన్ని మననం చేసి అనుభవం ద్వారా విజ్ఞానాన్ని పొందుతాడు. ఈ విజ్ఞానానికి అంతటికీ బలం కారణం కాబట్టి బలం గొప్పది అని చెప్పాడు. బలం గొప్పది అంటే ఇక్కడికి మనం ఒక శ్లోకాన్ని చదువుకున్నాం.
సయో బలమస్మ బ్రహ్మత్యుపాస్తే, ఎవరైతే బలం బ్రహ్మము అని ఉపాసిస్తారో యావత్ బలస్యతం తత్రాస్య యథా కామచారో భవి, ఆ బలం వ్యాపించుకున్నంత వరకు కూడా యథేచ్ఛా సంచారం కలిగిన వాడు అవుతాడు. ఇవన్నీ ప్రతీకోపాసనలు కాబట్టి వాటిని చేసినటువంటి వాడు వాటి వల్ల పొందే ఫలితాలనే పొందుతారు. మనం నామాన్ని ఉపాసించిన, భాగేంద్రియాన్ని ఉపాసించిన, మనస్సును ఉపాసించిన, సంకల్పాన్ని ఉపాసించిన, చిత్తాన్ని ఉపాసించిన, ధ్యానాన్ని ఉపాసించిన, విజ్ఞానాన్ని ఉపాసించిన, బలాన్ని ఉపాసించిన, ఆయా వాటి యొక్క శక్తి మేరకు మాత్రమే మనకి ఫలితాలు కలుగుతాయి. జ్ఞానహేతుర్దేహ బలం, బలం స్యాదన్న కారణం, ఆపోన్న హేతవ అపాంతు తేజ కారణమీరితం. దేహబలం, దేహబలము జ్ఞానహేతు, జ్ఞానానికి హేతువు. అన్న కారణం, అన్నము కారణముగా కలిగినటువంటిది బలం స్యాత్, బలము అగును. అన్నహేతవ, అన్నములకు హేతువులు ఆపహ, నీరు, అపాంతు నీటికైతే తేజ కారణమీరితం, తేజస్సు కారణము అని చెప్పబడ్డాది. బలము జ్ఞానానికి కారణం కనుక జ్ఞానం కన్నా బలం గొప్పది. బలమునకు అన్నం కారణం కాబట్టి అన్నం బలం కన్నా గొప్పది. అన్నానికి నీరు కారణం కాబట్టి అన్నం కన్నా నీరు గొప్పది. నీటికి తేజస్సు కారణం కనుక నీటి కన్నా తేజస్సు గొప్పది అని వరుసగా ఒకదాని తరువాత ఒకటి గొప్పవి అని మనకు చెప్తున్నారు. అంటే ఈ ప్రతీకోపాసనల్లో ఈ మనం చేస్తూ ఉన్నటువంటి ఉపాసనలు ఏవి కూడా అంతరింద్రియ విషయాలు కావు, బాహ్యేంద్రియ విషయాలు. ఇవన్నీ బాహ్య విషయాలు. బాహ్య విషయాల వల్ల యథార్థంగా ఆత్మజ్ఞానం కలగదు. కానీ ఎందుకు చెప్తున్నారండి? సోపాన క్రమం అంటారు. అంటే నీకేమిటి తెలుసునయ్యా అని అడిగాడు. నాకేదో వేదం తెలుసండి అన్నాడు. ఆ వేదం తెలిసిన దాని దగ్గర నుంచి వాడిని ఒక్కొక్క మెట్టు 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 ఎక్కించి ఏమిటైతే వాడికి తెలియదో ఆత్మ దగ్గరికి పట్టుకోవాళ్ళాలి. డైరెక్ట్గా ఇది ఆత్మయ్యా అని మనం ఏదో ఒక నిర్వచనం ఎక్కడి నుంచో భగవత్పాదుల వారి యొక్క ఉపనిషత్తులోంచి తీసి భూమా అంటే ఆత్మ, ఇదిగో ఇది ఆత్మ అని పెట్టేసాం అనుకోండి, అయిపోయిందంటే మరి వేదాంతమే లేదు. అది అలాగా అబావదు, అవతల వాడికి అర్థం కాదు. కాకపోతే శేషం కోపేన పూరగేత్తని గురువు గారి కోపం వస్తుందేమో అని, అవునండి అర్థమైందండి, చాలా బాగున్నదండి, బ్రహ్మాండంగా ఉన్నదండి అని అంటాడు. ఏమిట్రా అర్థమైందంటే చెప్పారా గురువు గారు, బాగున్నది, బాగా చెప్పారు, కాకపోతే ఇంకా 4-5 సార్లు ఆలోచిస్తే కానీ నా బుర్రకి ఎక్కదు అంటాడు. ఇంకా బుర్రకి ఎక్కడం, బుర్రలోంచి జారిపోతున్నాడు. కాబట్టి అన్నం భావ బలాద్భూయ, అన్నం బలం కంటే గొప్పది. అన్నస్యాయై ద్రష్టా భవతి, శ్రోతా భవతి, మంతా భవతి, బాద్ధా భవతి, కర్తా భవతి, విజ్ఞాతా భవతి. అన్నం అనేటువంటిది ఆయై, అన్నస్య ఆయై అన్నాడు. అన్నస్య ఆయై అంటే ఏమిటండి? అన్నము పొందినవాడు, ఆయా అంటే పొందినవాడు అని అర్థం. అన్నస్య ఆయై, ఆ ఈని మార్చడం వలన ఆయై అయింది. ఆ ఈ అని ఉండాలి, అన్నస్య ఆ ఈ అని ఉండాలి. అలా కాకుండా అన్నస్య ఆయై, ఆయా అని మార్చారు. అది ఛాందసమైనటువంటి ప్రయోగాలు అంటారు. అంటే వైదికమైనటువంటి శబ్దాలు అన్నీ కూడా ఈ వ్యాకరణాలు పుట్టక ముందర పుట్టినటువంటివి. ఈ వ్యాకరణాలన్నీ తర్వాత పుట్టే, వీటిని వేదాంగములు అంటారు. వ్యాకరణం పుట్టక ముందర పుట్టినటువంటి భాషని కొంతవరకు సాధుత్వం చేసిన వ్యాకరణాలు చేసే, లేనటువంటి వాటిని ఏమిటంటారంటే ఛాందసహ అంటారు. అవి వేద ప్రయోగాలు కాబట్టి అలా వదిలేయడమే, వాటిని చేయలేం. ఎందుకంటే అవి పుట్టిన తర్వాత వ్యాకరణం పుట్టింది, వ్యాకరణం పుట్టిన తర్వాత అవి పుట్టలేదు. వ్యాకరణం ప్రకారం అది తప్పండి అనడానికి లేదు, ఎందుకంటే వేదం పుట్టిన తర్వాత వ్యాకరణం పుట్టింది. కాబట్టి అన్నస్య ఆయా అంటే అన్నము పొందినటువంటిది, ఆ ఈ అన్నటువంటిది ఆయా అయింది. ఈని మార్చడం వల్ల ఆయే అయింది. అన్నస్యాయా అని పాఠం కూడా ఉన్నది అని భగవత్పాదులు వారు చెప్తున్నారు. అన్నం పొందినటువంటి వాడు ద్రష్ట, శ్రోత, మంత, బోద్ధ, కర్త, విజ్ఞాత అవుతాడు. అంటే ఇందాకలా చెప్పుకున్నాం కదా,
ద్రష్ట అంటే గురువుల్ని దర్శించడం, ఆచార్యుల్ని దర్శించడం, ఉపదేశించేటువంటి వాళ్ళని దర్శించడం. సురాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం. మంత వాటి విచారణ చేయడం. బోద్ధ వాటిని తెలుసుకోవటం. కర్త వాటిని అనుభవంలోకి తెచ్చుకోవటం. విజ్ఞాత తెలిసినటువంటి వాడి కింద మారడం. ఇవన్నీ కూడా అవుతాడు. ఎవడైతే అన్నం పొందినటువంటి వాడో వాడు. అన్నంబు పాస్వ, అన్నాన్ని ఉపాసించమన్నాడు. అన్నం బ్రహ్మము అని ఉపాసిస్తే ఏమిటి లాభం అయ్యా? సయోన్నం బ్రహ్మం ఉపాస్తే, ఎవరైతే అన్నాన్ని బ్రహ్మము అని ఉపాసిస్తారో సవై లోకాన్ పానవతో అభిసిద్ధ్యతి, పానీయములు కలిగినటువంటి లోకాల్ని పొందగలడు, పానీయాలు కలిగినటువంటి లోకాల్ని పొందుతాడు అని చెప్పారు. పానీయములు కలిగి ఉన్న లోకాల్ని పొందుతాడు. యావద్ అన్నస్య గతం తత్ర సేధా కామచారో భవతి, అన్నగతి ఉన్నంత వరకు యథేచ్ఛా సంచారం కలిగినటువంటి వాడు అవుతాడు. అందువలన బలానికి అన్నము కారణము అని ఉపాసించాలి. అయితే అన్నం కన్నా గొప్పది ఏదైనా ఉన్నదా అండి? ఉన్నదండి. అన్నం బావా ఆపో బావా అన్నాద్ భూయః, అన్నం కన్నా నీరు గొప్పది. ఆపో బావా అన్నాద్ భూయః, నీరు అనేటువంటిది అన్నము కన్నా గొప్పది. నీళ్లు అన్నం కన్నా గొప్పవి. ఎందుకంటే యదా సృవుష్టిర్భవతి తదా ఆనందినః ప్రాణాః భవంతి. వర్షం పడ్డాదనుకోండి, అన్ని ప్రాణులు ఆనందిస్తాయి. ఒక్కతో మండిపోతూ ఉంటే, ఎండలు పెట్టేస్తూ ఉంటే గ్రీష్మ ఋతువు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు ఆనందాన్ని పొందుతారు. యదా సువృష్టిర్భవతి తదా ఆనందిన ప్రాణా భవంతి. బాగుగా వర్షం కురిస్తే జీవులు ఆనందిస్తాయి. అన్నం బహుప్రభూతం భవిష్యతి, వర్షం బాగా పడితే అన్నం బాగా పండుతుంది. అంటే వర్షం ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి, అన్నం చాలా కలుగుతుంది. అప్సంభవాత్ మూర్తస్య అన్నస్య ఆపహ ఏవా ఇమా మూర్తాః, నీళ్ల నుండి పుట్టడం చేత అన్నమును మూర్తము అంటాము. అలాగే ఆపస్సుల్ని కూడా ఆపహ ఏవ ఇమా మూర్తాః, ఈ జలాలనే మూర్తములు అని అంటారు. నీటి నుండి పుట్టడం చేత రూపు గల పదార్థాలు ఏవండి అని అంటే నీళ్లే. రూపం ఉన్నటువంటి పదార్థాలు నీళ్లు మాత్రమే. మూర్త భేదాకార పరిణతాః, వేరువేరు రూపాలుగా అవి పరిణమిస్తాయి. అందువలన జలాలే అన్నానికి కారణములు. ఆ జలాలను ఉపాసిస్తే ఆప్నోతి సర్వాన్ కామాన్ తృప్తిమాన్ భవతి. జలాల్ని కానీ మనం ఉపాసించినట్టుగైతే అన్ని విధాలైనటువంటి కోరికల్ని పొందుతాడు. తృప్తిమాన్ భవతి, తృప్తిని పొందినటువంటి వాడు అవుతాడు అన్నాడు. అంటే ఈ ఉపాసనలు చేసేటువంటి వాటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి అవన్నీ బాహ్య ప్రయోజనాలు మాత్రమే. అయితే బాహ్య ప్రయోజనాలు కలిగినటువంటివన్నీ చెప్పడం ఇందాకలే చెప్పాను, సోపాన క్రమం కోసం చెప్తున్నాం. ఎవరైనా మేడెక్కాలి అనుకుంటే కిందన కూర్చున్నటువంటి వాడు మేడ మీద ప్రత్యక్షమైతే వాడిని ఏమంటే అంతర్ధాన తిరోధాన శక్తులు కలవాడు అంటారు. వాడు మెట్టెక్కిన వాడు అనరు, వాళ్ళని దేవగంధర్వ జాతులు అంటారు. అలా అయితే ఏమిటి లాభం అండి? అంతర్ధాన తిరోధాన శక్తులు కలిగిన వాళ్ళు ఎవళ్ళు కూడా మోక్షాన్ని పొందరు. దేవతలకు మోక్షం లేదు, గంధర్వులకి మోక్షం లేదు, యక్షులకి మోక్షం లేదు, రాక్షసులకు మోక్షం లేదు. అందుకే శ్రీరామచంద్రుడు రామాయణంలోని వానరులకి ఒక యుద్ధకాండలో ఒక మాట చెప్తాడు, మీకున్నటువంటి కామశక్తుల్ని వినియోగించకండి అని చెప్తాడు. అంటే ఇచ్ఛా ప్రకారంగా మీరు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం, ఏ పని కావాలంటే ఆ పని చేయడం, అలాంటివేమీ చెయ్యొద్దు. మీరు యథావానరులుగానే వానర రూపాల్లోనే ఉండి మీకు సహజమైనటువంటి వృక్షములు శిలలతోనే యుద్ధం చేయండి. అంతగడపించి కామమైనటువంటి రూపం కానీ కామమైనటువంటి విధానాన్ని కానీ మీరు ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదండి అని అంటే, యుద్ధానంతరం వాళ్ళందరినీ కూడా ఆది దైవిక స్వరూపాలు కాబట్టి మళ్ళీ ఆది దైవికమైనటువంటి రూపాలతో దేవతా గణాల్లో కలపాలి. కాబట్టి శ్రీరామచంద్రుడు వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ లోకాలని ప్రసాదించాలి. కాబట్టి
వాళ్ళు కామరూపాలతో కామ్యమైనటువంటి విషయాలతో ప్రదర్శనలు చేసినట్టుగైతే వాళ్ళకి ఆ కామముల వలన కొన్ని జన్మలు కలుగుతాయి కాబట్టి మళ్ళీ తాను ఇద్దాం అనుకున్నటువంటి లోకాలు వాళ్ళకి పొందడానికి అర్హత ఉండకుండా పోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కామ్యమైనటువంటి విధానాల్ని పాటించకూడదు. కామ్యమైనటువంటి విధానాల్ని పాటించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా మోక్షానికి అర్హులు కారు. అందుకోసం కిందనున్నటువంటి వాడు 8వ అంతస్తులో ఒక్కసారి సాక్షాత్కరించాడు అని అంటే వాడు మోక్షానికి అర్హుడు కాడు. కాబట్టి వాడు మెట్టుకు మెట్టు ఎక్కవలసిందే. అందుగురించి ఆ విధానాన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. జలములే అన్నానికి కారణములు. ఆ జలాల్ని ఉపాసించినట్టుగైతే ఆప్నోతి సర్వాన్ కామాన్ భవతి తృప్తిమాన్ భవతి, అన్ని విధాలైనటువంటి కోరికల్ని పొందుతాడు, తృప్తిని పొందినటువంటి వాడవుతాడు అన్నారు. జలముల వ్యాప్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు యథేచ్ఛా సంచారం కలిగినటువంటి వాడు కూడా అవుతాడు అని చెప్పారు. నీటి కన్నా తేజస్సు గొప్పది. ఎలాగండి? తేజస్సు గొప్పది అని చెప్తున్నాం. తేజస్సు ఎలా గొప్పదండి? తేజో బావా అభ్యో భూయ, తేజో బావా అభ్య భూయ. నీళ్ల కన్నా తేజస్సు గొప్పది. ఏతేజ వాయుమాగృత్య స్వాత్మనా నిశ్చరీకృత్య ఆకాశం అభితపతి ప్రసిద్ధం హి లోకే కారణం దృష్టవతః కార్యం భవిష్యతి విజ్ఞానం తేజ ఏవ ఆత్మానం దర్శయిత్వా అనంతర ఆపః సృజతే. ఇది భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే మనకి తేజస్సు అంటే ఏమిటో తెలియాలి, అన్నం అంటే ఏమిటో తెలియాలి, వాయువు అంటే ఏమిటో తెలియాలి, జలం అంటే ఏమిటో తెలియాలి. ఇవన్నీ మనకి తెలియాలి కాబట్టి మనం ఛాందోగ్యంలో భగవత్పాదుల వారు చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని కూడా చదువుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏమిటి చెప్తున్నారు? ఏతేజ వాయుం ఆగృత్య స్వాత్మనా నిశ్చలీకృత్య ఆకాశం అభితపతి. తేజస్సు వాయువును గ్రహించి తన చేతనే ఆకాశమును నిశ్చలముగా చేసి తపింపచేస్తుంది. తేజస్సు వాయువుని గ్రహిస్తుంది, తన చేతనే ఆకాశాన్ని నిశ్చలంగా చేసి తపింపజేస్తుంది. ఆ ప్రసిద్ధం హి లోకే కారణం దృష్టవతః కార్యం భవిష్యతి ఇది విజ్ఞానం. లోకంలో కారణం కనిపిస్తే కార్యం ఉంటుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. లోకంలో కారణం కనిపించింది అంటే కార్యం ఉంటుంది అన్నటువంటిది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే తేజస్సే ముందు ప్రకటమై తనను తాను ప్రదర్శించి జలములుగా మారుతుంది. తేజ ఏవ ఆత్మానం దర్శయిత్వా. తేజస్సే ముందు ప్రకటింపబడి తను కనిపించి ప్రదర్శించి జలాలుగా మారుతున్నది. కాబట్టి అనంతర ఆపహ సృజతే, తరువాత తేజస్సే జలాల్ని సృజిస్తున్నది. అందువలన తేజస్సు కారణము, జలము కార్యము. తేజస్సు నుండే జలం వస్తుంది. అందువలన తేజస్సు గొప్పది. తేజస్సును ఉపాసిస్తే ఏమిటి లాభం అయ్యా? తేజస్వీ వయసః తేజస్వతో లోకాన్ లోకాన్ భాస్వతః అపతమస్కాన్. తేజస్వీ వయసః తేజస్వతో లోకాన్ లోకాన్ భాస్వతః అపహత తమస్కాన్ అభిసిద్ధ్యతి. తేజస్వంతుడై తేజస్వంతుడవుతాడు, ప్రకాశవంతమైనటువంటి లోకాలని పొందుతాడు. అపహత తమస్కాన్ బాహ్య ఆధ్యాత్మిక అజ్ఞానాత్ అపనీత తమస్కాన్. బాహ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్ల నుండి బయటపడి సిద్ధుడవుతాడు. తేజస్సును ఉపాసిస్తే ఏమిటవుతాడయ్యా? బాహ్యమైనటువంటి అజ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానము అనేటువంటి చీకట్ల నుండి బయటపడి సిద్ధుడవుతాడు. కాబట్టి తేజస్సుని ఉపాసించాలి. తేజస్సు యొక్క గతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు యథేచ్ఛగా సంచరిస్తాడు. తేజస్వి అయినటువంటి వాడు తేజస్వతో లోకాన్ భాస్వతః. తేజస్వతో లోకాన్, తేజస్వంతమైనటువంటి లోకాన్ని, భాస్వతః ప్రకాశించేటువంటి వాటిని
పొందుతాడు. అపహత తమస్కాన్, అపహత తమస్కాన్ అన్నటువంటి దానికి భగవత్పాదుల వారు ఏమిటని అర్థం చెప్పారంటే, బాహ్య ఆధ్యాత్మిక అజ్ఞానాద్ అపనీత తమస్కాన్, బాహ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానం అనేటువంటి దాని నుండి పోగొట్టబడిన చీకట్లు కలవాళ్ళు, ఆ చీకట్లను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు తేజస్వంతులు అవుతారు. అంటే వాళ్ళకి బాహ్య విషయంలో ఎందు అజ్ఞానం ఉండదు, ఆధ్యాత్మిక విషయంలో ఎందు అజ్ఞానం ఉండదు. తేజస్సును ఉపాసించినటువంటి వాళ్ళు తేజస్సు ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు కూడా ఆ జ్ఞానాన్ని పొందుతారు, ఆ స్థితిని పొందుతారు. కాబట్టి తేజస్సును ఉపాసించడం గొప్పది. హేతుస్సవాయురాకాశ తేజసో వియత పునః స్రష్టౌ యస్మృతిరీశస్య సృష్ట్యాశా స్మృతి కారణం. ఇంకా చెప్తున్నారు, సవాయు ఆకాశ, వాయువుతో కూడుకున్నటువంటి ఆకాశము తేజస, తేజస్సునకు హేతువు. తేజస్సు కారణం ఏమిటండి? తేజస్సు కారణం ఆకాశం. ఏ ఆకాశం అండి? వాయువుతో కూడుకున్నటువంటి ఆకాశం కారణం. వియత పునః, తిరిగి ఆకాశానికి ఈశస్య, ఈశ్వరుని యొక్క స్రష్టవ్య స్మృతి, సృజించాలి అనేటువంటి స్మరణ కారణం. వరుసగా ఇక్కడ ఆకాశం కారణం అని చెప్తున్నారు, ఆకాశం తర్వాతను స్మృతి స్మరణ కారణం అని చెప్తున్నారు. ఆ స్మృతికి సృష్టి ఆశ కారణము, ఆశ కారణము అని చెప్తున్నారు. మూడు విషయాలని కారణాలుగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. సవాయు ఆకాశ, వాయువుతో కూడినటువంటి ఆకాశము తేజస, తేజస్సునకు హేతు కారణము. వియత పునః, తిరిగి ఆకాశానికి ఈశస్య, ఈశ్వరుడి యొక్క స్రష్టవ్య స్మృతి, సృజించాలి అనేటువంటి స్మరణము కారణము. స్మృతి కారణం, స్మృతికి కారణం ఏమిటండి? సృష్టి ఆశ, సృష్టి అందరి ఆశ కారణము. అంటే తేజస్సుకు వాయువుతో కూడిన ఆకాశం కారణం, ఆకాశానికి స్మృతి కారణము, స్మృతికి సృష్టి అందరి ఆశ కారణము అని కారణాలను చెప్పారు. ఆకాశో భావ తేజసో భూయ, ఆకాశం తేజస్సు కన్నా గొప్పది. వాయు సహితస్య తేజస కారణత్వాత్ వ్యామ్నః, వాయువుతో కూడుకున్నటువంటి తేజస్సు అని, తేజస్సుకు వాయు సంబంధాన్ని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. తేజస్సుకు వాయువుతో సంబంధం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నాం. వాయు సహితస్య తేజస కారణత్వాత్ వ్యామ్నః, ఆకాశం అనేటువంటిది వాయు సహితమైనటువంటి తేజస్సునకు కారణమైనటువంటిది. వాయు సహితస్య తేజస కారణం ఆకాశ తతో భూయాన్, వాయు సహితమైనటువంటి తేజస్సునకు ఆకాశము కారణము, అందువలన ఆకాశము గొప్పది. ఆకాశమందే సూర్యచంద్రులు, విద్యుత్తు, నక్షత్రాలు, అగ్ని ఉంటాయి. అవన్నీ తేజోరూపాలు. తేజోరూపాన్ని ఆకాశే అంతః, తేజోరూపాలన్నీ ఆకాశం లోపల ఉంటాయి. ఎప్పుడైనా ఎలాగండి చెప్తామంటే, తేజోరూపాలన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టి యస్య అంతర్వర్తి తదల్పం, ఏది దేనిలో ఉంటుందో అది చిన్నది. పెట్టెలో బంగారం పెట్టాం, బంగారం చిన్నది, పెట్టె పెద్దది. పెట్టెలో బట్టలు పెట్టాం, బట్టలు చిన్నవి, బంగారం పెట్టె పెద్దది. ఎందుకోసం? పెట్టెలో ఉన్నాయి, బీరువాలో ఉన్నాయి. అలాగే చేతిలో ఉసిరికాయ ఉన్నది, చెయ్య పెద్దది, ఉసిరికాయ చిన్నది. దేంట్లో ఏది ఉంటుందో అది చిన్నది. యస్య అంతర్వర్తి తదల్పం, ఏది దేనిలో ఉంటుందో అది అల్పము. భూయః ఇతరత్, ఏది దేనిని ఉంచుకుంటుందో అది పెద్దది. పెట్టె పెద్దది, బట్టలు చిన్నవి. ఉసిరికాయ చిన్నది, పిడికిలి పెద్దది. అందుకోసం ఇతరత్ అంటే ఇతరమైనటువంటిది, భూయః పెద్దది. అంటే ఆకాశం పెద్దది, ఆకాశం లోపల ఉన్నాయి కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు ఇవన్నీ కూడా చిన్నవి. తేజోరూపములైనటువంటివన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి కాబట్టి అవి చిన్నవి, అవి చాలా చిన్నవి. ఆకాశం చాలా పెద్దది.
భూయ దేనిలో ఉంటాయో అది గొప్పది, ఏది దేనిలో ఉంటుందో అది అల్పము, ఇతరమైనటువంటిది అంటే దేని యందు ఇతరములు ఉంటాయో, దేని లోపల ఇతరమైనటువంటి ఉంటాయో అది గొప్పది. వినపడేది అంతా ఆకాశం అందే. ఆహూతశ్చ ఇతరః ఆకాశేన శృణోతి. ఎవరినైనా మనం పిలిస్తే మన నోటి గుడ్డగట్టుగా పిలిస్తే వినిపించదు. మనం ఎలా పిలిస్తే, మనం బయటకు పిలిస్తే వినిపిస్తుంది. అంటే ఆకాశంలో పిలిస్తే వినిపిస్తుంది. అంటే వినపడేదంతా ఆకాశంలోనే వినపడుతున్నది. ఆహూతశ్చ ఇతరః ఆకాశేన శృణోతి. ఎవరినైనా మనం పిలిచినట్టుగైతే ఆకాశం చేతనే వింటున్నాడు. అన్యోక్తంచ శబ్దం అన్యః ప్రతిశృణోతి ఆకాశే. ఇతరులు మాట్లాడినటువంటి శబ్దాన్ని ఇతరులు వినడానికి కూడా ఆకాశమే కారణము. అందువలన ఆకాశము గొప్పది. ఆకాశాన్ని బ్రహ్మము అని ఉపాసిస్తే ఆకాశవత వైస లోకాంతరకాశవత సంబాధానురుగాయత ఉరుగాయవతో అభిసిద్ధ్యతి. ప్రకాశవంతాలై అన్యోన్య పీడలేని విస్తీర్ణమైనటువంటి లోకాలు పొందుతారు. అంటే తేజోవంతములైనటువంటివి, ఎటువంటి దుఃఖములు లేనటువంటి విస్తీర్ణమైనటువంటి లోకాలని పొందుతారు ఆకాశాన్ని ఉపాసించినట్టుగైతే. ఆకాశము వ్యాప్తి చెందినంత వరకు యథేచ్ఛా సంచారం కలిగి ఉంటారు. అంటే ఆకాశోపాసన చాలా గొప్పది, శూన్యోపాసన చాలా గొప్పది. స్మరోవా వా ఆకాశాద్భూయ స్మరోవావ ఆకాశాద్భూయ. స్మరణ ఆకాశము కన్నా గొప్పది. ఆకాశం కన్నా కూడా స్మరణ గొప్పదండి. ఆకాశము కన్నా స్మరణ గొప్పది. స్మరణం స్మరః అంతఃకరణ ధర్మ. స్మరణం అంటే ఏమిటండి? స్మర, గుర్తు తెచ్చుకోవడం, అది అంతఃకరణ ధర్మం. స్మరణాన్నే స్మర అంటారు, అది అంతఃకరణం యొక్క ధర్మం. స్మర్తు స్మరణే సతి ఆకాశాన్ని సర్వమర్థవతు. స్మరణ చేసేటువంటి వాడు స్మరణ చెయ్యగలిగినట్టుగైతే ఆకాశము మొదలైనటువంటివన్నీ తెలుస్తాయి. అసలు మనకున్న ఇబ్బంది ఏమిటంటేనండి, మనం క్రమంగా వెళ్ళటం లేదు. ఒక మెట్టు దగ్గర నుంచి 100 మెట్ల అవతల గెంతేద్దామని ట్రై చేస్తాం. ఈ మధ్యన ఉన్నటువంటి మెట్లు మనకి కాళ్ళకి తగిలి దెబ్బలు తగులుతున్నాయి. మనం ఛాందోగ్యం చాలా ఉత్తమమైనటువంటి ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం ప్రథమ భాగం, రెండో భాగం కూడా ఎలాంటి ఉపాసనలు ఎలాగ మిమ్మల్ని నడిపిస్తాయి అని చెప్తుంది. ఇవన్నీ మాకెందుకంటే డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానం, బ్రహ్మాన్ని పొందేయటం, మోక్షం పొందేయటం. అంటే ఇందాకలా చెప్పారు కదండి, అంతర్ధాన తిరోధాన శక్తులు ఉన్న వాడికి మోక్షం రాదని. గెంతుతాను అంటే కుదరదండి, నడవాలి. కాబట్టి ఒకదాని గురించి మెట్లు తెలియాలి. స్మరించే వానికి స్మరణ కలిగితే ఆకాశ వాయు తేజస్సులన్నీ అర్థవంతాలు అవుతాయి. స్మరణ చేస్తేనే స్మరణవతో భోగ్యత్వాత్, స్మరణవంతుడే అనుభవించేటువంటి వాడు కాబట్టి స్మరణ చేతనే అన్ని అనుభవించబడతాయి. అసతితు స్మరణే సదపి అసదేవా. స్మరణ లేకపోతే సత్తు కూడా అసత్య అవుతుంది, ఉన్నది కూడా లేనటువంటిదే అవుతుంది. స్మృత్య భావే శక్యం ఆకాశాదీనాం గంతుం. స్మృత్య భావే, ఒకవేళ మనకి కానీ స్మరణ చేసేటువంటి శక్తి లేకపోతే ఆకాశాదుల్ని పొందడం తెలియబడవు, వాటిని పొందడం అనేది సాధ్యము కాదు. అందువలన ఆకాశము కన్నా స్మరణ గొప్పది. అందువలన ఆకాశం కన్నా స్మరణ గొప్పది. ఎవరు స్మరణను బ్రహ్మ అని ఉపాసిస్తారో వాళ్ళు స్మరణ గతి ఉన్నంత వరకు యథేచ్ఛా సంచారాన్ని కలిగి ఉంటారు. స్మరణ కన్నా ఆశ గొప్పదన్నాం. ఆశ అంటే ఏమిటి? అది గొప్పది ఎలాగైంది? ఆశావావ స్మరాద్భూయసి. ఆశ స్మరణ కన్నా ఆశ అప్రాప్త వస్త్వాకాంక్ష. ఆశ అంటే ఏమిటండి? పొందబడనటువంటి వస్తువుల యందు ఉండేటువంటి కోరికని ఆశ అంటారు. ఆశ అప్రాప్త వస్తు ఆకాంక్ష. ఆశ తృష్ణా కామ. ఆశ పొందబడనటువంటి వస్తువుల యందలి కోరిక, దాన్నే తృష్ణా కామన అంటారు. ఈ మొత్తం విషయం ఏది కూడా రామసుబ్బారావు గారు సొంతంగా చెప్పటం లేదు.
భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానాల నుంచి తీసి రాసి మీకు చెప్తున్నాం. కాబట్టి ఏదో రామసుబ్బారావు గారు ఊహించుకోనో ఇతరత్ర ఎక్కడో వినో ఇవి చెప్తున్నారని మీరు భావించొద్దు. పూర్తిగా మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా 100కి 100 శంకర భగవత్పాదుల వారి యొక్క మాటలే, మన మాటలు కావు. ఆశ చేతనే విషయ రూపాలైనటువంటివి విస్మరించబడతాయి. ఇంద్రియ సంబంధమైనటువంటివన్నీ కూడా విస్మరించబడాలి అని అంటే ఆశ చేతనే జరుగుతుంది. మంత్రాదుల్ని స్మరించి అధ్యయనం చేయటం అంత ఫలం అందరి ఆశతోనే. ఏమండి, మంత్రాన్ని ఉపదేశం పొందాం, దాన్ని అధ్యయనం చేసాం. మంత్రం అంటే వేదం. పూర్వకాలంలో మంత్రాలు అంటే నమశివాయ, ఓం రామాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ, ఇలాంటివి మంత్రాలని పూర్వం అనలేరు. ఇవి మంత్రాలని వాళ్ళు చెప్పలేదు. మంత్రములు అంటే వాళ్ళ దృష్టిలో వేదములు మాత్రమే మంత్రాలు, వేదాలని మాత్రమే మంత్రాలుగా భావించారు. అందువలన మంత్రాల యొక్క ఫలితం కలగాలి అన్నప్పటికీ కూడా ఆశతోనే సాధ్యము. పుత్రులు కావాలన్నా, ధనం కావాలన్నా, లోకం కావాలన్నా ఆశతోనే సాధ్యము. ఆశను ఎవళ్ళైతే బ్రహ్మము అని ఉపాసిస్తారో అస్య సర్వే కామా సమృద్ధ్యంతి అమోఘాఖ్యాశిషో భవంతి. అతని ఆశలన్నీ సమృద్ధాలవుతాయి, అతడు కోరుకున్నటువంటివన్నీ సమృద్ధిగా జరుగుతాయి, కోరికలు అమోఘం అవుతాయి, అతని ప్రార్థనలన్నీ ఫలిస్తాయి. ఆశ ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు యథేచ్ఛా సంచారాన్ని కలిగి ఉంటారు. నామాద్యాశాంతతత్వేషు బ్రహ్మ దృష్టిం కరోతి యః సపుమాన్ లభతే సర్వం తత్ర తత్రోచితం ఫలం. ఇక్కడి వరకు మనకి వారు ఏం చేశారంటే భగవత్పాదుల వారు 14 ఖండాల్లో ఉన్నటువంటి విషయాన్ని విద్యారణ్యుల వారు తీసుకొని ప్రతీకోపాసనని చెప్పేశారు. ఈ తర్వాత ఉన్నటువంటి దాన్ని ఆంతరమైనటువంటి ఉపాసన, దాన్ని వేరేగా చెప్తున్నారు. 2 భాగాలు చేశారు. మొదటి భాగాన్ని ప్రతీకోపాసన కింద విడదీశారు, రెండో భాగాన్ని ఆంతరమైనటువంటి ఉపాసన కింద చెప్తున్నారనమాట. నామాద్యాశాంత తత్వేషు బ్రహ్మ దృష్టిం కరోతి యః సపుమాన్ లభతే సర్వం తత్ర తత్రోచితం ఫలం. నామాది ఆశాంత తత్వేషు, నామము మొదలు ఆశ వరకు కలిగినటువంటి తత్వములందు యహ ఎవడు బ్రహ్మ దృష్టిం, బ్రహ్మం అనేటువంటి దృష్టి కలిగి ఉంటాడో సపుమాన్ ఆ పురుషుడు తత్ర తత్ర ఉచితం ఫలం, ఆయా ఉపాసనలకు తగినటువంటి ఫలాన్ని సర్వం అంతటినీ లేకపోతే పొందగలడు. ఇంతకు ముందు కూడా చెప్పాను, క్రితం వారం కూడా, శబ్దవాసన పనికిరాదండి, బ్రహ్మవాసన కావాలి అని. దానికి ఉదాహరణగా కూడా మీకు భాగవత పద్యాన్ని చెప్పాను. అంటే మనం పద్యాలు అర్థాలు, శ్లోకాలు అర్థాలు, లేకపోతే ఆ శబ్దాల గురించి ఇది కాదండి. ఆ శబ్దం బ్రహ్మాన్ని ఎలా ఉపాసిస్తున్నది అన్నది తెలియాలి. ఆ శబ్దం ద్వారా బ్రహ్మాన్ని ఎలా పట్టుకోవాలి అన్నటువంటి తెలియాలి. అది కావాలి. అంటే ఎక్కడైనా ఒక పుస్తకం అని కాదండి, ఆ తెలుగు పుస్తకం అనండి, సంస్కృతం పుస్తకం అనండి, ఇంగ్లీష్ పుస్తకం అనండి, ఏ పుస్తకం అయినప్పటికీ శబ్దం ద్వారా బ్రహ్మాన్ని ఎలా పట్టుకోవాలి. శ్రీ కైవల్యం అంటే ఏమిటి, కైవల్యం అంటే ఏమిటి అంటే శ్రీ అన్నటువంటిది పద్యానికి ముందర ఉండాలి. కాబట్టి మంగళాదీని మంగళ మధ్యాహ్న మంగళాంతాన్ని శాస్త్రాన్ని ప్రధంతే అని శ్రీని ప్రారంభించారండి అంటే తప్పు. శ్రీ కైవల్యము అంటే వేదోదితమైనటువంటి మోక్షము అని అర్థం. అక్కడ బ్రహ్మోపాసన, బ్రహ్మాన్ని చెప్తేనే శబ్దానికి అర్థం చెప్పినట్టుగా, శబ్దాన్ని చెప్తే అర్థం చెప్పినట్టు కాదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం బ్రహ్మజ్ఞానాన్ని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళం కాబట్టి అన్ని విషయాల్ని బ్రహ్మ దృష్టితోనే చూడాలి. ప్రతి విషయాన్ని బ్రహ్మ దృష్టితో చూడాలి, ప్రతి శబ్దాన్ని బ్రహ్మ దృష్టితో చూడాలి. ఎవడైతే నామం మొదలు ఆచ వరకు కలిగినటువంటి తత్వాల యందు బ్రహ్మ దృష్టితో ఉపాసిస్తాడో ఆ పురుషుడు ఆయా ఉపాసనలకు తగినటువంటి ఫలితాలు పొందుతాడు. ఆ ఫలితాలు కూడా శృతి చెప్పినటువంటి ఫలితాలు కూడా చెప్పాను. ప్రతి ఉపాసన దగ్గర వాటి ఫలితాలు చెప్పాను. ప్రతీకోపాసన ఏతై బహ్వాయాసై ప్రశోచతి నశోకంతరతీత్యుక్త్వా అపృచ్ఛత్సోధికం పునః. అంటే నారదుడి పరిస్థితి ఏమిటండి?
ఈ ఉపాసనలు చేస్తే మోక్షం వస్తుందా? రాదు. మోక్షం దాని ఉపాసన మాకెందుకు? ఏం చేసుకుంటాం? ఏతై ప్రతీకోపాసనై, నామం మొదలు ఆశ వరకు చెప్పబడినటువంటి ఈ ప్రతీకోపాసనల చేత బహ్వాయాసై, చాలా కష్టం. ఇది చెప్పినంత సులభం కాదండి. ఇప్పుడు 14 ఉపాసనలు చెప్పాను. 14 ఏం సులభం కాదు. 14 ఆచరించాలి అని అంటే అసలు బుర్ర పనిచేస్తుందో పనిచేయదో కూడా చెప్పలేను. ఆ 14 ఉపాసనల్ని వరుసగా క్రమంగా ఒకదాన్ని చేయాలంటే బహ్వాయాసై, చాలా కష్టంతో కూడుకున్నటువంటివి, ఇవన్నీ కష్టతరమైనటువంటివి. ప్రశోచతి, దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నామం అంటే ఏమిటో తెలియదు, ఏమండి, అరే ఇలా అయిపోయింది ఏమిటి, వాక్ అంటే ఏమిటో తెలియదు, ఇలా అయిపోయింది ఏమిటి, ఇలాగా మనస్సు అంటే ఏమిటో తెలియదు, సంకల్పం అంటే ఏమిటో తెలియదు, చిత్తం అంటే ఏమిటో తెలియదు, ఇలా బుర్రపాడైపోతుంది. వచ్చే చిక్కేమిటవుతుందండి? ఈ ఉపాసనలన్నీ చేయడం మాట దేవుడు వరకు, ఈ ఉపాసనల్ని ఆలోచించి మరింత దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. నశోకం తరతి ఇత్యుక్త్వా, ఇవి దుఃఖాన్ని దాటించలేవు. వీటిని పట్టుకుంటే అవతరొడ్డికి వెళ్ళడం సాధ్యం కాదు. మరి ఏం చెయ్యాలి? ఆత్మ తెలియబడటం లేదు అని పలికి సహా, ఆ నారదుడు పునః తిరిగి అధికం, గొప్పది ఏది అపృచ్ఛత్, అడిగాను. ఏమయ్యా, వీటన్నిటికన్నా గొప్పది ఇంకేమైనా ఉన్నదా? ఈ ప్రతీకోపాసనలు చేసుకోవడమేనా? ఏమైనా దారి అవతరొడ్డుకున్నదా? చెప్పవయ్యా అని ఆ సనత్ కుమారుణ్ణి నారదుల వారు అడిగారు. నామం నుండి ఆశ వరకు అన్నీ కూడా ప్రతీకోపాసనలు. వీటి వలన దుఃఖం పెరుగుతుంది కానీ నశించదు, ఆత్మ తెలియదు. అందువలన వీటికన్నా అధికమైనటువంటిది ఏది అని అడిగాడు. పరాక్ పదార్థ ధ్యానేషు ఫలేషు చ విరక్తితః దృఢాం ప్రత్యగ్విదిశాం దృష్ట్వా ప్రాణముపాదిశతు. పరాక్ పదార్థ ధ్యానేషు ఫలేషు చ విరక్తితః దృఢాం ప్రత్యగ్విదిశాం దృష్ట్వా ప్రాణముపాదిశతు. పరాక్ పదార్థ ధ్యానేషు, బాహ్య పదార్థములను ధ్యానించుటయందు, ఫలేషు, వాటి వల్ల కలిగేటువంటి ఫలితముల యందు నారదుని యొక్క విరక్తితః, వైరాగ్యాన్ని చూశాడు సనత్ కుమారుడు. అయ్యా, వీడికి ఈ బాహ్య విషయాలు అక్కర్లేదు, వీటి ఫలితాలు కూడా వీడికి అక్కర్లేదు. నామం దగ్గర నుంచి ఆశ వరకు ఉన్నటువంటి ఈ బాహ్య విషయాలు వీడికి అక్కర్లేదు, ఈ బాహ్య విషయాల వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వీడికి అక్కర్లేదు. కాబట్టి దృఢమైనటువంటి విదిశాం, ప్రత్యేగాత్మని తెలియటం ఎందలి ఇచ్చను, ఆత్మస్వరూపాన్ని తెలియటంలో ఉండేటువంటి కోరికను దృష్ట్వా చూశాడు. ప్రాణముపాదిశతు, ప్రాణాన్ని గురించి ఉపదేశం చేయడం ప్రారంభించాడు. నామంతో ప్రారంభించి ఆశతో ఆఖరయ్యే వరకు ఉన్నదంతా ముందుది కార్యము, తరువాతది కారణంగా తెలుసుకున్నాడు. మొదట చెప్పింది కార్యం, రెండో చెప్పింది కారణం. మొదట చెప్పింది కార్యం, రెండో చెప్పింది కార్యం. కానీ బాహ్య విషయముల యందు నారదుడికి ఇచ్చ లేకపోవడం, బాహ్య విషయాల మీద నారదుడికి కోరిక లేదు. వాటి వల్ల కలిగేటువంటి ఫలాలు కోరకపోవటం వల్ల, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలను కూడా నారదుడు కోరుకోలేదు. అంతర్విషయమైనటువంటి ప్రాణాన్ని గురించి సనత్ కుమారుల వారు నారదునికి ఉపదేశం చేస్తున్నారు. ఈ వరుస రూపంలో ఉన్నటువంటిది సమిష్టి క్రియాశక్తి, విజ్ఞాన శక్తి, సమాహారమైనటువంటి హిరణ్యగర్భ రూపమైనటువంటి బ్రహ్మము. అదే వ్యష్టి ప్రాణము. స్మరణకు నిమిత్తం ప్రాణము. ప్రాణం ఉన్నాదనే విషయం స్మరణ చేతనే నిర్ధారించబడుతుంది. ఈ జగత్తంతా ప్రాణమునందు గుచ్చబడి ఉంటుంది. లోపల బయట అంతటా వ్యాపించినటువంటి ఈ సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుని చేత దారంలో మణుల సమూహంలా జగత్తు గుచ్చబడి ఉంటుంది. ఈ ప్రాణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా మనం అంతర్విషయమైనటువంటి ఉపాసన, ప్రతీకోపాసన, బాహ్యోపాసన విన్నాం. ఇంకా అంతరమైనటువంటి ఉపాసనని మనం మళ్ళీ వారం చెప్పుకుందాం. ఈ వారం వాస్తవానికి శ్లోకాలు తక్కువే అయ్యాయి. మళ్ళీ రాబోయేటువంటి 2-3 వారాల్లో మనం మన పాఠాన్ని అందుకునేటట్టుగా చేద్దాం. స్వస్తి.